కొంతమంది భోజనం దగ్గరకు వచ్చేటప్పటికి అబ్బా నాకు ఆకలి లేదు, నా కడుపు నిండుగా ఉన్నట్లుంది, నాకు అన్నం వద్దు అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి, ఆకలి తక్కువగా ఉండే వాళ్ళకి ఒక చిన్న చిట్కా: పాత బెల్లంలో 2 మిరియాలు పొడి చేసి అది కలిపి రోజుకు 2 సార్లు తింటూ ఉంటే, తరువాత నల్ల ద్రాక్ష 1 గ్లాసు తాగుతూ ఉంటే మంచి ఆకలి పుడుతుంది. కడుపులో మంటగా ఉన్నట్లయితే అది తగ్గటానికి ఒక చిట్కా: కడుపులో మంటగా ఉంటే లవంగాలు నోట్లో పెట్టుకొని రసం మింగుతూ ఉంటుంటే చిలికిన మజ్జిగలో ఇనపగరిటె చివర కాల్చి ఆ మజ్జిగలో ముంచి 2 సార్లు తాగండి. మీకు ఆ కడుపులో మంట అనేది తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు. ఈరోజు ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటితే చాలు, మాకు మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మేము నడవలేకపోతున్నాము, మేము నిల్చోలేకపోతున్నాము అనే కంప్లైంటే అందరూ ఇస్తూ ఉంటారు. అవి కొంచెం తగ్గాలంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఎన్నో మందులు వాడుతూ కూడా ఒక చిట్కా చెప్తాను, దాని ప్రకారం చూడండి. కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ కర్పూరం కలిపి రాస్తే నొప్పులు తగ్గుతాయి. ఇది వాడి చూడండి, తప్పకుండా మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. చాలా మంది భోజనం చేసిన కొంతసేపటికి నాకు అరగలేదు, నాకు పులితేన్పులు వస్తున్నాయి, ఎట్లబ్బా ఇది తగ్గేది అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక చిన్న చిట్కా: ఒక నిమ్మపండు రసం తీసి అందులో 2 తులాలు తేనె కలిపి తాగితే పులితేన్పులు తగ్గిపోతాయి. మూత్రవ్యాధులను గురించి చాలా మంది బాధపడుతూనే ఉంటారు. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి తగ్గుతాయి, ఒక్కొక్కళ్ళకి తగ్గవు. అట్లాంటి వాళ్ళు ఒక చిట్కా పాటించండి, ఎలాంటి మూత్రవ్యాధులైనా తగ్గిపోతాయి. ప్రతిరోజు వేపపండు తింటూ ఉంటే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ప్రయత్నించి చూడండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఒక్కొక్కసారి విరేచనాలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక చిట్కా: దానిమ్మ బెరడు 10 గ్రాములు, లవంగాలు, యాలకులు, జాపత్రి 5 గ్రాములు కలిపి నూరుకుని కొంచెం పంచదార కలుపుకుని రోజు మజ్జిగతో తాగుతూ ఉంటే కడుపులో గుడగుడలాడి విరేచనాలయ్యే లక్షణం తగ్గిపోతుంది. చూడండి, ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లేని వాళ్ళు మనకి కనపడటం లేదు. అట్లాంటి నడుము నొప్పికి తగ్గించటానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. నిమ్మగడ్డిని కొబ్బరి నూనెలో వేసి కాచిన నూనెతో నడుముని మర్దనా చేసుకుంటూ ఉంటే ఎంతో కాలంగా ఉన్న నడుము నొప్పి తగ్గుతుంది. మరియు నీరుల్లి రసం, ఆవ నూనె కలిపి మర్దనా చేస్తే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. ప్రయత్నించండి.